సరైన వయసులో వివాహాలు జరిగాయి. తల్లిదండ్రులు చక్కగా అన్ని వైపులా చూసి వివాహాలు చేసేవారు. అప్పుడేమయ్యేది, ఆ వివాహాలు ముందుగా మనసులు పెనవేసుకునేవి. ఇప్పుడేమవుతోంది, మనసులు పెనవేసుకోవడం పోయి శరీరాలు పెనవేసుకోవడం మొదలైంది. అందుకే అంటారు, పాశ్చాత్యులకి వివాహం అంటే రెండు జీవితాల కలయిక కాదు, రెండు శరీరాల కలయిక. భారతీయులకి రెండు జీవితాల కలయిక. మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈజ్ ఫర్ క్రియేషన్ అన్నారే. ఈ దాంపత్య యజ్ఞం అనేటువంటి సృష్టి నిలవడానికి భగవంతుడి చేత ఏర్పాటు చేయబడింది అనే సత్యం ఇప్పుడు పిల్లలకి ఎవరు చెప్తున్నారు? ఎంతవరకు నీకు ఫోటోషూట్స్, అసలు పెళ్ళిళ్ళకి వెళుతుంటే ఎవరినైనా నిండు మనసుతో ఆశీర్వచించే పరిస్థితులు కనపడుతున్నాయా తల్లి? చుట్టూ ఆ గొడుగులు పెట్టుకునే కెమెరాలు ఉంటాయి. ఎక్కడి నుంచో మనం విసిరేయాల్సి వస్తుంది అక్షతలు. అబ్బా ఎప్పుడు పిలుస్తారా అని గుంపుగా వెళ్ళిపోయి మనం చేస్తున్నాం తప్ప అటు వివాహం చేస్తున్న తల్లిదండ్రులు చెప్పడం లేదు, బిడ్డలకి తెలియదు పాపం వివాహం అంటే ఏమిటో. ఆ ఫోటోషూట్స్కి, ఈ భోజనాలకి, ఈ హడావుడికి, ఈ ఈవెంట్ మేనేజర్స్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత రేపు జీవితంలో దాంపత్య జీవితాన్ని అనుభవించవలసినటువంటి వాళ్ళకి, 75 సంవత్సరాల జీవితాన్ని పంచుకోవలసినటువంటి వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం? మాకు అలా చెప్పి పంపించారు మా తరం వాళ్ళకి. చెప్పింది మీరు తీసుకున్నాం కూడా. ఇప్పుడు నిజంగా అందరికీ ఉన్నాయి ఇవి. ఈవెన్ ఎవ్వరు కూడా ఇందులో కూడా